రాక్షస రాజైన తారకాసురుడిని ముల్లోకాలలో ఎవ్వరూ జయించలేకపోయారు. ఎందుకంటే సాక్షాత్తు పరమశివుడి ఆత్మలింగాన్ని అతడు తన కంఠంలో దాచుకున్నాడు. ఆ లింగం పగలనంత వరకు అతనికి మరణం లేదు. అందుకే కుమారస్వామి ఆ అసురుణ్ణి వధించే ముందు తన ఆగ్నేయాస్త్రంతో ఆ శివలింగాన్ని బద్దలు కొట్టాడు. ఆ దెబ్బకు లింగం 5 ముక్కలై భూమిపై 5 వేరువేరు చోట్ల పడ్డాయి. ఆ మొదటి ముక్క పడిన చోటే అమరావతి. ఇక్కడ లింగాన్ని సాక్షాత్తు దేవీంద్రుడు ప్రతిష్ఠించాడు. రెండవది ద్రాక్షారామం. ఇక్కడ సూర్యభగవానుడు ప్రతిష్ఠించాడు. మూడవది పాలకొల్లు. ఇక్కడ స్వయంగా శ్రీమహావిష్ణువు లింగాన్ని ప్రతిష్ఠించారు. నాలుగవది భీమవరం. ఇక్కడ చంద్రుడు సోమేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు. చివరిగా 5వది సామర్లకోట. తండ్రి ఆనవాళ్లను కుమారస్వామి స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఇవే మన పంచారామాలు. ఓం నమః శివాయ. కథ బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక పెద్ద సందేహం. అసలు తారకాసురుడి కంఠం నుండి పడిన ఆ 5 లింగముక్కలు సరిగ్గా మన ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ప్రతిష్ఠించబడ్డాయి? దీని వెనక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. తెలియకపోతే వచ్చే వీడియో కోసం వేచి ఉండండి.